ఎల్లప్పుడూ దేవుడు మంచివాడు. మీరు ఇచ్చిన సాక్ష్యములు బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాదాపు 3 శాఖా సంఘాల్లో ఈరోజు సాక్ష్యాలతో నిండిపోయాయి. ఆమె బాలాజీ నగర్లో సాక్ష్యాలు, సికింద్రాబాద్లో సాక్ష్యాలు, చింతల్లో కూడా సాక్ష్యాలు. మంచి సాక్ష్యాల సమూలం ఈరోజు. హల్లెలూయా. దేవుడు మరి ఈ యూత్ రిట్రీట్ ద్వారాగా యవనస్తులతో మాట్లాడిన విధానం బట్టి దేవుని మహిమ కలుగును గాక. మరి శాంతి అరుణ్ శాంతులు దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతని ఇంకా కొనసాగించుటకు ఈ యవనస్తుల్లో వేయబడిన బీజము అది నాటబడి ఫలించి అభివృద్ధి చెందేంత వరకు వారు బాధ్యత వహిస్తారు. ఆమె చాలా మంది మరి సికింద్రాబాద్లో బాలాజీ నగర్లో చింతల్లో యూత్కైనా మాకేం లేదా అన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి త్వరలో మీకు కూడా. ఆమె అప్పుడు యూత్ వదిలేద్దాం, మనం వెళ్దాం. బాగా రాసింది ఫీడ్బ్యాక్లో. మీకు ఎలాగనిపించింది అంటే చాలామంది చాలా రాశారు. గౌతమ్ బాగా రాశాడు, కార్తీక్ రాశాడు, బేగంపేట చిన్నమ్మాయి జస్మిత చాలా బాగా రాసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్మిత నువ్వు సాక్ష్యం చెప్తాను, అమ్మాయికి ఇంటికి వెళ్ళే సాక్ష్యం రాలేదా నువ్వు? జస్మిత మాట్లాడితే నాకే నా విశ్వాసం గుర్తుకొచ్చింది అలా మాట్లాడింది. చెప్పు సపైకి మైకి ఉంటా అమ్మాయి ఫాస్ట్కి ఇవ్వండి. అక్కడే ఉండు రాక. నీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ మాట్లాడి జస్మితతోనే అనుకోండి, జస్మితతోనే వాళ్ళతో మాట్లాడాను. అక్కడే మాట్లాడు, ఏం కాదు. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. రావడానికి భయపడ్డాను, రావాలనిపించలేదు. మమ్మీ టార్చర్ చేస్తే నేను వెరీ గుడ్. చాలా యథార్థం ఒప్పుకున్నావు. వెరీ గుడ్. నేను ఎలా అంటే ఎందుకు మమ్మీ నన్ను ఫోర్స్ చేసింది. నేను వెళ్ళి అయినా ఇట్లా బస్లో కూర్చున్నప్పటి నుంచి నాకు ఇరిటేట్ అవుతుంది. ఎందుకు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళాక దేవుడు నాతో మాట్లాడినాడు. అందుకనే నేను దేవుడిలో చాలా బాధపడ్డా. అక్కడికి వచ్చినందుకు స్టడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, దేవుడికి ఇవ్వాలని తెలుసుకున్నాను. సో మీరు ఆ లాస్ట్ సెక్షన్ చూడాల్సిందే. మేమందరి కింద కూర్చున్నాం లిటరల్గా. అవన్నీ బెడ్స్ ఉండే పాపం బాయ్స్ కోమ్, అది బాయ్స్ అందరు సమానంగా. ఎందుకంటే అంతకుముందు వాక్యాలు చెప్పినప్పుడు నాకు ఎందుకో ఇబ్బంది అనిపించింది. ఒకళ్ళ అమ్ములకి ఒకళ్ళ కూతురు కూర్చుంటే చూడు, చెడు వీణ కూర్చోడు మాట్లాడగలగా. ఇక్కడ వసతి కూర్చుని మంచం మీద అక్కడ ఒకరు కూర్చోరు, ముందు ఒకరు కూర్చోరు, వెనకాల ఒకరు కూర్చోరు. సరే పరిశుద్ధాత్మ శక్తి అనగానే అందరూ సామూహికంగా సమాంతరంగా ఉండాలని బెడ్షీట్లు లేపించేసి కూర్చున్నాం. ఈవెన్ నేను కూడా కింద కూర్చున్నా. అదే బెడ్ ఇచ్చారు నాకు, ఆ బెడ్ మీద కూర్చున్నా. చక్కగా కొద్ది నిమిషం ఎంత టైం పట్టిందో నాకు తెలియదు కానీ అప్పుడు భవానీ మాట్లాడినప్పుడు ఆ తర్వాత ప్రేయర్ అయిపోయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడాడంటే ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు నాకు లిటరల్గా ఏడుపు వచ్చింది. ముఖ్యంగా జస్మిత మాట్లాడుతుంటే లిటరలీ మాట్లాడుతుంటే మాట రాట్లే, అమ్మాయికి ఏడుపు వస్తుంది. నేను స్టడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే అంకుల్, కానీ దేవుడు చెప్తున్నాడు స్టడీస్ కాదు, ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హారిగా చెప్పింది దేవుని యొక్క ఎవరో నన్ను ఇట్లా ముట్టుకున్నారు, ఇట్లా వచ్చి భవానీ ఒక సాక్ష్యం చెప్పింది. మమత దేవుని ఆత్మ అందరికీ తగులుతుందని ఏం లేదు, కొందరికి తగలచ్చు. మమతకు రాలేకపోయి అది ఎక్కడో అడ్డు అయిపోతుంది. మమత బయటకు వచ్చి ఏడుస్తుంది. అన్న నాకు ఏమవుతుందన్నా, నాకు ఏమైంది మమత అంటే ఆత్మ నాకు రాలేదన్నా. వీళ్ళందరూ చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు దేవుడు నాతో మాట్లాడతలేదు? అలాగే ఆ పశ్చాత్తాపన అంటే దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదనే ఒక ఇది ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి. మంచి కొద్ది టైం కానీ చాలా మంచి ఎన్కౌంటర్ విత్ హోలీ స్పిరిట్ అనేది నెరవేరింది అక్కడ. ఆమె దయచేసి ఈ యవనస్తులు ఎవరైతే సాక్ష్యం చెప్పారో ఇప్పుడు ఇంకొకటి చెప్పలేదు, మస్తు చెప్పలేదా, చెప్పపోయినా పర్వాలేదు, మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా.
దేవుని ఆత్మ తాకిన తర్వాత అయితే ఆయన రాకడలు అయితే మనం పోకడా అప్పటి వరకు అది అలా కొనసాగించాలి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. రాత్రం వరకైనా మన రాకపోకరైనా ఆయన వచ్చేంత వరకైనా ఆ అగ్ని అలాగే రగుతూ ఉండును గాక. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? అందరు చదువుతున్నారులే. నేను చెప్పిన తర్వాత ఎంతమంది చదువుతున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంట్లో కూడా ఇదే. నేను ఎప్పుడైనా సరే ఏది ప్రాక్టీస్ చేస్తాను అదే చెప్తాను. మా ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది. బైబిల్ యుద్ధం జరుగుతుంది. మా బాబు బైబిల్ చదువుతుంది. మా బాబు వచ్చాడు, మా బాబు కూడా బైబిల్ చదువుతాడు. మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం బైబిల్ యాప్లోనే. ఈరోజు ఇది చాప్టర్స్ ఆ యాప్లో చెప్తుంది ఎన్ని చాప్టర్స్ చదవాలి. మా హారిక, పూజిత వీళ్ళందరూ కూడా ఇదే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అయిపోయిన తర్వాత ప్రతి అధ్యాయానికి కొంచెం నోట్స్ రాసుకుంటాం. దేవుడు ఏం నీతో మాట్లాడాడు. అయితే విచిత్రం ఏంటంటే పోయిన నేను చెప్పాను సురభి గార్డెన్స్లో బైబిల్లోనే చెప్పుకుంటాం. మా స్వీటీ మా సిద్ధార్థం చెప్తుంది, అన్న నువ్వు యోబు 11:11 అన్నది ఏంటంటే పరికమాలి వాడిని ఆయన ఎరుగురు అన్నది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు రాస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. యోబు 28:10 ఏముంది? యోబు 28:28 ఏముంది? స్పష్టంగా మాట్లాడతారు దేవుడు. నేను అనుకుంటున్నాను మీరు ఎప్పుడైతే చదువు మొదలు పెట్టారో కొనసాగించండి, మధ్యలో ఆపకండి, ఆత్మని చల్లార్చండి. పొందుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కొనసాగించడం అంతే ఇంపార్టెంట్. మీ పక్కన చెప్పండి, పొందుకోవడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని కొనసాగించడం అంతే ఇంపార్టెంట్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల వాగ్దానం, పోయిన నెల వాగ్దానం కనుక గుర్తున్నా 31కి చెప్పాను నేను. వెరీ గుడ్. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలిగేది. ఈ నెల వాగ్దానం ఇర్మియా 18వ అధ్యాయం 6వ వాక్యం. ఇర్మియా 18వ అధ్యాయం 6వ వాక్యం. మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఇర్మియా 18వ అధ్యాయం 6వ వాక్యం. నేను గుప్తంగా చదువుతున్నాను. మీరు నా చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలు వాళ్ళారా, కుమ్మరి మట్టి చేతిలో ఉన్నట్టు, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు ఇశ్రాయేలుతో వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు మనందరితో ఎల్సదై ప్రార్థనా మందిరము, సికింద్రాబాద్, చింతల్, బాలాజీ నగర్ వారి 3 శాఖ సంఘాలకి ఈ ఫిబ్రవరి నెల మాసంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. మీ పక్కవారు చెప్పండి, మీరు దేవుని చేతిలో ఉన్నారు. వెరీ గుడ్. నాకు చెప్పండి, మీరు కూడా దేవుని చేతిలో ఉన్నారు. హల్లెలూయా. కడ వరకు ఆయన మిమ్మల్ని కాచి కాపాడుగాక. చాలా మంది మిస్ అయిపోయారు యూత్ రిట్రీట్కి. కొన్ని అవినావ కారణాల వల్ల, రోజా వాళ్ళ పాప బాగాలేకపోవడం వల్ల రోజా మ్యాథ్యూ ఇద్దరు రాలేకపోయారు. కొంచెం హాలిడేస్ కన్ఫ్యూజన్ వల్ల అశ్విని రాలేకపోయింది. వాళ్ళ అశ్విని డేవిడ్ అని వచ్చారు. అశ్విని చాలా ఫీల్ అయిపోతుంది. అన్న 26 జనవరి అయిపోయింది, ఫిబ్రవరి ఇలాగ చూస్తే డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన కొనసాగించండి, ప్రార్థన కొనసాగించండి. ఎప్పుడు వైశాలి చెప్పి చూడండి, సమయం దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకోవాలనేది మన చేతిలో ఉంటుంది, సద్వినియోగం చేసుకోవడం మన చేతిలో ఉంటుంది. ఆ సమయాన్ని ఎలా ట్యూన్ చేస్తారో మీరు ట్యూన్ చేసుకోండి. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడే ఉన్నాడు కాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ప్రభురాత్రి పనిలో పాల్పంచులు చేసుకుంటాం ప్రియులరా. అదేవిధంగా ఈ నెల మాసాంతర కూడిక 19వ తారీఖు. పోయిన వారం ఎవరు రాలేదు మాసాంతర కూడిక. ఈ నెల మాసాంతర కూడిక 19వ తారీఖు గురువారం సాయంత్రం సురభి గార్డెన్స్లో ఉంటుంది. 19వ తారీఖు గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 19వ తారీఖు. హల్లెలూయా. ప్రార్థిస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణం